హైదరాబాద్లో టగ్ ఆఫ్ వార్, మాధవీలత వర్సెస్ అసద్. చంద్రబాబు వ్యాఖ్యలపై వైఎస్ భారతి కౌంటర్. వయసులో పెద్దవారు అలా మాట్లాడటం తప్పు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. కుటుంబాలతో పట్టుకుని వేలాడే పార్టీలని విమర్శ. ఒక్క అవకాశం ఇవ్వండి, ఉదయగిరి నియోజకవర్గ తల రాత మారుస్తా. ఉదయగిరి ప్రజలకు కాకర్ల సురేష్ అభయహస్తం. మోడీ ప్రభుత్వంలో పుడితే పన్ను, చస్తే పన్ను, మంత్రి సీతక్క వెల్లడి. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి, వైఎస్ జగన్ హెచ్చరిక. సూపర్ 6, సూపర్ 7 బెంచ్ కారు హామీలు నమ్మితే కొండ చిలువ నోట్లో తలపెట్టినట్లే. ఏప్రిల్ 29 నుండి వర్ష సూచనలు. ఆయా జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం. పాత బస్తీలో మాధవీలత వర్సెస్ అసద్. హైదరాబాద్లో టఫ్గా పొలిటికల్ ఫైట్. మాధవీలత ఎంట్రీతో పాత బస్తీలో బస్తీ మే సవాల్ అన్నట్లు పోరు సాగుతోంది. డైలీ సీరియల్లో డైలీ కాంట్రోవర్సీలతో కాకరేగుతోంది. లేటెస్ట్ ఎపిసోడ్లో దర్గాలో మాధవీలత ప్రార్థనలతో కొత్త దుమారం రేగిందే హైదరాబాద్ను పొలిటికల్గా మరింత హీటెక్కిస్తోంది. దీంతో మాధవీలత మజాగా అంటున్నారు జనం. బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఎంట్రీతో పాత బస్తీలో ప్రచారం తీరే మారిపోయింది. ఎన్నడూ లేని విధంగా అసదుద్దీన్తో ఢీ అంటే ఢీ అంటున్నారు మాధవీలత. ప్రచారంలో భాగంగా పాత బస్తీలో గల్లీ గల్లీని చుట్టేస్తున్నారు. మొన్న బాణం ఎక్కుపెట్టి పతంగిని కట్ చేసిన హావభావాలతో కేక పుట్టించిన మాధవీలత ఇప్పుడు దర్గాకు వెళ్లి ప్రార్థనలు చేయడం మరో వివాదంగా మారింది. ప్రచారం సందర్భంగా పాత బస్తీలోని ఓ దర్గాకు వెళ్లిన మాధవీలత అక్కడ చాదర్ సమర్పించారు. దువా చేయాలని విజ్ఞప్తి చేస్తే ఆమె సమాధిపై చాదర్ సమర్పించి దండం పెట్టుకుని తన గెలుపు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆమె దర్గాలో చాదర్ సమర్పించడంపై ముస్లిం మత పెద్దలు మండిపడడంతో ఇదో వివాదంగా మారింది. ఇక ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ కూడా పాత బస్తీలో ఎలక్షన్ హీట్ పెంచుతున్నారు. ప్రచారం సందర్భంగా అక్కడే ఉన్న స్థానికులతో ముచ్చటించారు. మరోవైపు కార్యకర్తలు పెద్ద కూర తింటాం, ఓవైసీని గెలిపిస్తామంటూ నినాదాలు చేస్తూ హల్చల్ చేశారు. ఇది కూడా మరో కాంట్రవర్సీకి దారితీసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ తాజాగా టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అయితే కడప జిల్లా పులివెందులలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వయసులో పెద్దవారు, అలా మాట్లాడటం తప్పు అని వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తిని చంపాలి అనుకోవడం తప్పు అవుతుందన్న ఆమె, ఏమైనా ఉంటే ప్రజల వద్ద తేల్చుకోవాలి తప్ప ఇలా ఆలోచించడం ప్రజల దృష్టిలో, దేవుడి దృష్టిలో, చట్టం దృష్టిలో కూడా తప్పే అవుతుందన్నారు. ఇక సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు విచక్షతకే వదిలేస్తున్నామన్నారు. ఏమైనా ఉంటే ప్రజలను మెప్పించుకోవాలని, అడ్డు తొలగించుకోవాలనుకోవడం దారుణమంటూ ఫైర్ అయ్యారు ఏపీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి. కుటుంబాలతో పట్టుకుని వేలాడే పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీకి అద్భుతమైన స్పందన వస్తుందన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా మోడీ గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలను కలవడం మా ఎజెండా అన్నారు. నేడు నడ్డా పర్యటన ఉంది, రోడ్ షోలో పాల్గొంటారు. రాత్రి ముఖ్య నేతలతో సమావేశం ఉందన్నారు. రేపు అందల్లో ప్రధాని మోడీ సభ ఉందన్నారు. 1న అమిత్ షా హైదరాబాద్కు వస్తున్నారు, రోడ్ షోలో పాల్గొంటారని తెలిపారు. మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అన్నారు. మా ఎజెండాలో లేని అంశాలను కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్లు ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ల అబద్ధాలను చూసి వీళ్లకు సిగ్గులేదా అని నవ్వుకుంటున్నారు ప్రజలు అని కీలక వ్యాఖ్యలు చేశారు. మేము ఏం చెప్తామో చెప్పిందే చేస్తామన్నారు. ఆర్థిక సామాజిక తారతమ్యాలు లేకుండా రిజర్వేషన్స్ ఉండాలని బీజేపీ భావిస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంకి మండలం జమ్మలపాలెం నుంచి ఎన్డీఏ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పల్లెపల్లెకు కాకర్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జమ్మలపాలెంలో కాకర్ల ఇంటింటి ప్రచారం చేశారు. ఆ తర్వాత లింగరాజు అగ్రహారంలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్, కాకర్ల ప్రవీణ దంపతులకు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల రంగంలో సైకిల్ గుర్తుపై మీ పవిత్రమైన ఓటు వేసి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కాకర్ల సురేష్ అనే నన్ను నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు. గత 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మార్పు లేదన్నారు. ఉదయగిరి నియోజకవర్గం దిశ మార్చేందుకు వచ్చానన్నారు. దోచుకుని దాచుకునేందుకు రాలేదు, కష్టపడి సంపాదించిన సొమ్మును పుణ్యభూమికి ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో వచ్చానన్నారు కాకర్ల సురేష్.
మోడీ ప్రభుత్వంలో పుడితే పన్ను, చస్తే పన్ను అంటూ మంత్రి సీతక్క మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్, బేల మండలాల్లో మంత్రి సీతక్క ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ బీజేపీ దేవుళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తోందన్నారు. 10 ఏళ్లలో ఏం అభివృద్ధి చేయలేదు కాబట్టి దేవుడి పేరు చెబుతున్నారని అన్నారు. అడిగితే అయోధ్య కట్టాము అనే బీజేపీ నేతల్ని ఊరిలో చేసిన అభివృద్ధి, గుడికి ఇచ్చిన నిధులేంటో అడగండని తెలిపారు. రేవంత్ రెడ్డి దమ్మున నాయకుడు, ఇచ్చిన మాట నిలబెట్టుకునే మనిషి అన్నారు. రుణమాఫీ చేసి తీరుతాం, రైతు బంధు రాని వారు అధైర్యపడొద్దు, ఇస్తామన్నారు. గతంలో బీజేపీ ఎంపీని గెలిపిస్తే ఇక్కడ ఏం చేశారో అది అడగాలని తెలిపారు. కేసీఆర్ 7 లక్షల కోట్లు అప్పులు చేసి పోయాడన్నారు. పేదోళ్లకి కరెంటు కట్ చేశాడు, ఫామ్ హౌస్లకు కరెంటు ఫ్రీగా ఇచ్చాడని తెలిపారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అన్నారు. మహిళలకు బస్సు ప్రయాణం ఉచితం చేశామన్నారు. మాట ఇస్తే మడమ తిప్పని పార్టీ కాంగ్రెస్ అన్నారు. మోడీ వచ్చాక మహిళలు బంగారం తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చిందని అన్నారు. పన్నుల రూపంలో పెద్దోళ్లని మరింత కష్టాల్లోకి నెట్టారన్నారు. మోడీ ప్రభుత్వంలో పుడితే పన్ను, చస్తే పన్ను అన్నారు. కట్టుకునే బట్టపైన, తినే రొట్టెపైన పన్ను అన్నారు మంత్రి సీతక్క. సూపర్ 6, సూపర్ 7 బెంజ్ కార్ హామీలు నమ్మితే కొండ చిలువ నోట్లో తలపెట్టినట్టే. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బాబు అధికారంలోకి వస్తే వర్షాలు రావు, రిజర్వాయర్లు ఖాళీ అవుతాయని వ్యాఖ్యానించారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన జనసంద్రంగా మారిన కొత్తూరు జంక్షన్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ జగన్కు ఓటేస్తే పథకాలు అన్నీ కొనసాగింపు, చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు అన్నీ ముగింపు అని వార్నింగ్ ఇచ్చారు. ఇది చంద్రబాబు గత పాలన చెప్పిన సత్యం. బిందెడు పన్నీరు తీసుకెళ్లి బూడిదలో పోస్తే ఏమవుతుంది? గోవిందా గోవిందా, మనం చెప్పే గోవిందా గోవిందా, చంద్రబాబును నమ్మితే ఎలా మోసపోతామో చెప్పే గోవిందా గోవిందా వేరు వేరు అన్నారు. ఓటుకు కోట్లు కేసులు చంద్రబాబు దొరికిపోవడంతో ఉమ్మడి రాజధాని హైదరాబాద్ గోవిందా గోవిందా, ఢిల్లీలో రాజీ పడడంతో ప్రత్యేక హోదా, విభజన హామీలు గోవిందా అని హంగులు ఉన్న వైజాగ్ వదిలేసిన చంద్రబాబు గ్రాఫిక్స్ రాజధాని చూపించాడు, అది కూడా గోవిందా అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ జిల్లాలో ఏప్రిల్ 29న ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ తెలిపింది. తాజాగా కరీంనగర్లో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత 45.4 డిగ్రీల సెల్సియస్ నమోదైన క్రమంలో ఇది ఎండల నుంచి ఊరటనిచ్చే వార్త అని చెప్పాలి. తెలంగాణలోని 14 జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ హైదరాబాద్ అంచనా వేసింది. నిర్మల్, కొమరంభీం, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లె, జయశంకర్, భూపాలపల్లె, ములుగు, సంగారెడ్డి, భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఐఎండీ హైదరాబాద్ చెబుతున్న వివరాల ప్రకారం ఉరుములతో కూడిన వర్షం కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 36 నుంచి 40 డిగ్రీల సెల్సియస్కు పడిపోవచ్చు. అయితే ఈ ఉష్ణోగ్రత తగ్గుదల వర్ష సూచన చేసిన జిల్లాల్లో మాత్రమే అంచనా వేయబడింది.